గత సంవత్సరం అకాల వర్షాలతో తెగిపోయిన చెరువు కట్ట పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తుండగా సంతోషం వ్యక్తం చేశారు చిట్యాల మండల రైతులు. చిట్యాల మండలంలోని పెద్ద చెరువు గత సంవత్సరం కురిసిన వర్షానికి పూర్తిగా కట్టలు తెగిపోయాయి. కాగా చెరువు మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 45 లక్షలు నిధులు కేటాయించారు. అంతేకాకుండా చెరువు కట్ట పనులను మొదలుపెట్టి 3 రోజుల్లోనే పనులు పూర్తి చేస్తుండగా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నిధులు కేటాయించిన గండ్ర సత్యనారాయణరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు పనులను మేము కాంగ్రెస్ పార్టీ నాయకులందరము ఇచ్చేసి పర్యవేక్షించడం జరిగినది. ఈ యొక్క చెరువు 250 ఎకరాల ఆయకట్టు. ఇక్కడ ఉన్నటువంటి రైతుల కోరిక మేరకు సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా టెన్షన్కు లోనైనారు. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అతి తొందరలో అనతి కాలంలో ఈ చెరువును ఒక 55 లక్షల రూపాయల మంజూరీ ఇప్పించి ఎమ్మెల్యే గారి చొరవతోని తప్పనిసరి కావాలన్నా కాలం నెత్తి మీదకి వస్తూ ఉంది. రైతులందరూ బాధపడుతూ ఉన్నారు, టెన్షన్ పడుతూ ఉన్నారు. మా దృష్టికి తీసుకొస్తారు అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు మేము అన్నగారి దృష్టికి తీసుకుపోవటం వల్ల వెంటనే మనకు 50 లక్షల రూపాయలతో చెరువు మంజూరీ ఇప్పించి ఇక్కడ పనులు శరవేగంగా అన్న రమేష్ అన్న కాంట్రాక్టర్ గారు అనతి కాలంలో ఒక వారంలో ఇక్కడ సగం వర్క్ చేయడం జరిగింది. ఇంకా వారంలో పూర్తి చేసే అటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క రైతుల కోరిక మేరకు చొరవ తీసుకున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ రైతుల పక్షాన ఈ మండలం తరపున మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చిట్యాల గ్రామ పంచాయతీలోని చిట్యాల పెద్ద చెరువు గత సంవత్సరం అధిక వర్షాల ద్వారా ఈ చెరువు కట్ట మొత్తము తెగిపోవడం జరిగింది. దీని మీద ఐబీ డిపార్ట్మెంట్ ఏఈ గారిని డిఈ గారిని పంపించి దీన్ని ఎస్టిమేషన్ వేసి దాదాపు 55-60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఈ టెండర్ ద్వారా కర్రు రమేష్ అనే కాంట్రాక్టర్ గారికి రాగానే ఎమ్మెల్యే గారు కర్రు రమేష్ గారిని పిలిపించి అన్న మీరు ఏం చేస్తారో మా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని త్వరగతిన పూర్తి చేయాలని ఒక ముక్త కంఠంతో చెప్పగానే సదరు కాంట్రాక్టర్ గారు వారికి ఉన్న వెహికల్ని తీసుకొచ్చుకొని గత 3 రోజుల నుంచి డే నైట్ కష్టపడుతూ ఇక్కడ ఈ కట్ట మీద పడుకొని ఆయన ఈ పని చేస్తూ ఉన్నారు.